హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ ఎట్లా చేయాలో చెప్తారండి. సో ఇప్పుడు ముందుగా మనం 1 kg ఫిష్ తీసుకోవాలి. ఫిష్ని మనము నిమ్మకాయ, ఉప్పు, పసుపు 3 వేసి చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫిష్ని పక్కన పెట్టేసుకున్నాక దీంట్లో పసుపు, ఇంకా కొరియండర్ పౌడర్, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత జింజర్ అండ్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొంచెము మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మసాలా అంతా కూడా ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. సో ఇవన్నీ కలుపుకున్నాక దీంట్లో మనం కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేయడం వల్ల ముక్క అనేది విరగకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా పట్టించిన చేప ముక్కల్ని పెట్టేసి ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఇవన్నీ కూడా ఒకసారి తిరగమరగా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఎక్కువ వేయద్దు, ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి అంతే. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద 2 ఉల్లిపాయలు, ఒక ఎండు కొబ్బరి చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వీటిని చల్లనీటిలో వేసి తొక్క మొత్తం తీసేసుకొని వాటిని వెనక ముందు కట్ చేసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ ఎండు కొబ్బరిని వెనకన తోలు తొక్క మొత్తం బ్లాక్ ఉంటుంది కదండి, దానివల్ల కర్రీ నల్లగా అవుతుంది. సో దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ లేదా 4 నూనె వేసుకొని నూనె వేగాక ఆనియన్స్, చిల్లీస్ 2 కూడా బాగా వేయించుకోవాలి. ఎంత ఎర్రగా ఉంటే కర్రీ అంత టేస్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి నూనెలో. నెక్స్ట్ ఈ ఆనియన్ కోకోనట్ పేస్ట్ని కూడా వేసి చక్కగా గరిటతో తిప్పుకోవాలన్నమాట అడగంటకుండా. సో ఇక్కడ ఆయిల్ అనేది ఉడికినాక పైన తెలుతుంది. అప్పుడు ఏం చేయాలి, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ ఇష్టం ఎంత తింటే అంత, మీ రుచికి సరిపడా వేసుకొని మంచి కలుపుకోవాలి. నెక్స్ట్ టమరిన్ ప్యూరీ, చింతపండు రసం వేసి చక్కగా కలుపుకోవాలి అడగంటకుండా. సో ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకోండి, చిక్కదనం ఎక్కువగా ఉంటే. చక్కగా కలుపుకున్నాక ఇది బాగా మరిగాక కొంచెం సాల్ట్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ చేప ముక్కల్ని ఒకటి నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల చేప అనేది విరగకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా చేపల కర్రీ చేసేటప్పుడు గరిట పెట్టి తింపొద్దు అనమాట. గరిట పెట్టి తింపడం వల్ల చేపలన్నీ కూడా విరిగిపోతాయి, తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మొత్తం విడిపోయి ముద్ద అవుతుంది అనమాట. సో అస్సలు యూజ్ చేయొద్దనమాట గరిట మనం. సో కడాయిని పట్టుకొని ఇట్లా తింపుకోవాలి. తింపుకున్నాక ఒక చిన్న స్పూన్ లాగా ఏదైనా చాకుతోని కానీ ఇట్లా తిర్రమరలా వేసుకొని ఇట్లా కదిలించాలన్నమాట. ఇట్లా కదిలించడం వల్ల ముక్కలు అనేటివి అడ్జస్ట్ అయిపోతాయి ప్లేస్లో. సో ఇవన్నీ అయ్యాక ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో కొంచెం నీళ్ళు పోసి ఆ నీళ్ళు కూడా దీంట్లో వేసుకోవాలి. అంతే, వేడిగా చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.